హాయ్ అండి. మన వెంకట దుర్గా యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను అమ్మ చేతి వెజిటేబుల్ చేతి బిర్యానీ అండి. అది దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక గ్లాస్ ఆఫ్ రైస్, హాఫ్ గ్లాస్ పెరుగు, కాజూ నట్స్ కొద్దిగా, కాలీఫ్లవర్, ఒక పెద్ద క్యారెట్ ముక్కలు, ఒక హాఫ్ లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేతి, ఒక పెద్ద టమాటో ముక్కలు, ఉల్లిపాయ ఒకటి, గ్రీన్ చిల్లీ 2, కాశ్మీరీ గ్రీన్ చిల్లీ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇంకెందుకండి ఆలస్యం, మనం బేగా స్టవ్ ఆన్ చేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కాజు వేపేసుకోవాలండి. ఇలా కాజు కొంచెం కలరీ వచ్చాక ఆలు తీసేసి పచ్చిమిర్చి ఇలా 1 by 1 వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలి, టేస్ట్ పరంగా బాగుంటుంది. వెజ్జెస్ ఇలా కుక్ అవ్వాక ఇందులోనే ఇప్పుడు 1 స్పూన్ కారం, బిర్యానీకి సరిపడా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడే వేసుకొని ఇవ్వండి, ఇలా టాస్ చేసుకుంటే ఇలాగా ఈక్వల్గా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అవ్వాక మళ్ళీ ఒకసారి కలుపుకుంటే అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్నాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసాక మళ్ళీ ఒకసారి బాగా కొంచెం మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా కలిపేసుకుని టమాటా పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి, పెరుగు చెప్పాను కదండి, హాఫ్ గ్లాస్ ఆఫ్ పెరుగుని అది వేసేసుకుని ఇలా వేసేసుకుని ఒక్కసారి ఇందులోనే కస్తూరి మేతి అండి, ఇలా నలుపుకుని ఒకసారి క్రష్ చేసుకుని కస్తూరి మేతి ఒక రెండు పెద్ద చిటుకులు కస్తూరి మేతి వేసుకుని ఇలా ఈక్వల్గా ఫ్రై అవ్వాలంటే మనం కలుపుకుంటాం కన్నా ఇలా కుక్కర్ని టాప్స్ చేసుకుని ఇలా రౌండ్గా ఇలా జాగ్రత్త అండి, మీద పడే అవకాశం ఉంది చెదిరి. అలా ఇప్పుడు వాటర్, ఓకేనా. ఈ లెమన్ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. హాఫ్ లెమన్ అండి, ఎంతో కాదు, హాఫ్ లెమన్ పిండుకుంటే అన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి. ఇంకండి ఒకసారి
బియ్యం యాడ్ చేసేసుకున్నాక ఒక్కసారి జస్ట్ 1 మినిట్ అంతే ఇలా కలుపుకుని ఇలా ఒక 3 to 4 విజిల్ వరకు ఉంచుకోవాలండి. ఇవి ఉత్తి బాస్మతి రైస్ కాదు కదండి, అందుకని మన రెగ్యులర్గా రైస్ గద్మసరి బియ్యం అండి. ఆ రెగ్యులర్ గద్మసరి బియ్యంతో ఇప్పుడు నేను మీకు బిర్యానీ చేస్తున్నాను అన్నాను కదా, ఆ బియ్యం అండి. సో 3 to 4 విజిల్ వరకు ఉంచుకోవాలండి. మీలో ఎంతమందికి ఇష్టమండి అమ్మ చేతి బిర్యానీ, అమ్మ చేతి వెజిటేబుల్ బిర్యానీ? ఇందులో ఇంకండి విజిల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, వచ్చేస్తాయి. ఇంకా 4 విజిల్స్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఈ క్రిస్మస్కి ఏం ప్లాన్ చేసుకున్నారండి మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరూ? రండి, ఇంకేం చూసారో పుణ్యక్షేత్రాలు అది మీరు ఎప్పుడైనా ఒకసారైనా తిరుపతి కాశీ వెళ్ళాలనుకుంటే వెళ్ళి రండి. చూడదగ్గ ప్లేసెస్ అండి ఆ రెండును. సో ఎప్పుడైనా మీకు హాలిడేస్ ఉంటే వెళ్ళి రండి. ఇంకోండి వేడి వేడి అమ్మ చేతి వెజిటేబుల్ బిర్యానీ. మీకు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా మిడిల్ క్లాస్ అన్ని ఎంకరేజ్ చేస్తే ఈ దేశమే బాగుపడుతుందండి. ఏముందండి, వీలైతే 4 మాటలు, కుదిరితే ఒక సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్.